ఇప్పుడు బరువు పెరగడం కేవలం ఆరోగ్యానికి సంబంధించింది మాత్రమే కాదు, వ్యాపారానికి సంబంధించింది కూడా. మీ పొట్ట పెరిగితే కొందరి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. మీరు బర్గర్, పిజ్జా తింటే ఎవరెవరో బిలియనీర్లు అయిపోతారు. మీరు మిర్రర్లో మీ లావెక్కిన రూపాన్ని చూసి బాధపడుతున్నప్పుడు ఔషధ కంపెనీలు ఆనందంగా డబ్బులు లెక్కిస్తుంటాయి. అవును, ఇది నిజం. స్థూలకాయం అంటే ఒబెసిటీ ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్గా మారిపోయింది. ఇండియాలో స్థూలకాయం బారిన పడేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. 1 కోటి మంది కాదు, 2 కోట్ల మంది కాదు, ఏకంగా 8 కోట్లకు పైగా భారతీయులు ఒబెసిటీతో బాధపడుతున్నారు. మీ చుట్టూ ఉన్నవారిని చూస్తే సగం మందికి పొట్ట కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. వీరంతా ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి బరువు తగ్గించే ఇంజెక్షన్లు చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు బరువు తగ్గడం కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఓటీటీ వెబ్ సిరీస్లలో కూడా నటులు ఈ బరువు తగ్గించే ఇంజెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇది ఎంత పెద్ద బిజినెస్గా మారిందో మీరే అర్థం చేసుకోండి. ఈ పరిస్థితిని గమనించిన అమెరికా, డెన్మార్క్ లాంటి దేశాల ఫార్మా కంపెనీలు తమ ఔషధాలను ఇండియాలో లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. యుఎస్కి చెందిన ఇలీ లిల్లీ కంపెనీ తన ఔషధాన్ని 2025లోనే ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనుంది. అంతేకాదు, డెన్మార్క్కు చెందిన నోవా కంపెనీ కూడా త్వరలో ఇండియాలోకి తన మెడిసిన్ను తీసుకురానుంది. ఈ ఔషధాలు GLP-1 రిసెప్టర్ అనే డ్రగ్ క్లాస్లోకి వస్తాయి. ఇవి కడుపు నిండినట్టు ఫీలింగ్ కలిగిస్తాయి, ఆకలిని తగ్గిస్తాయి, తక్కువ తినడానికి అలవాటు చేస్తాయి, కడుపు త్వరగా ఖాళీ కాకుండా చేస్తాయి. అంటే తిన్నది మెల్లగా జీర్ణం అవుతుంది. అటు బరువు తగ్గడానికి కొంతమంది డాక్టర్లు ఈ తరహా ఔషధాలను రెఫర్ చేస్తుంటారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి వీటిని ఇస్తున్నారట. నిజానికి ఒబెసిటీతో బాధపడేవారు బరువు తగ్గడం అవసరం. కానీ ఈ మెడిసిన్స్కు అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటివి కొన్ని వేల మందిని ఇబ్బంది పెడుతున్నట్టు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కొంతమంది మందు వాడటం ఆపేసిన వెంటనే మళ్ళీ బరువు పెరిగిపోతున్నారట. అంతేకాదు, ఈ మందుల ఖర్చు కూడా ఎక్కువే. నెలకి సగటున 25,000 నుండి 50,000కు ఖర్చు అవుతుంది. అంటే బరువు తగ్గడానికి సుమారుగా ఏడాది పాటు మందులు వాడుతున్నాం అనుకుంటే 3 నుండి 6 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత మందులు వాడడం ఆపేస్తే మళ్ళీ బరువు పెరుగుతారని పరిశోధనలు చెబుతున్నాయి. అటు బరువు తగ్గించే మందుల మార్కెట్ విలువ 5,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. 2020లో ఈ మార్కెట్ 1,300 కోట్లు మాత్రమే ఉండేది. కేవలం 5 ఏళ్లలోనే ఈ మార్కెట్ 4 రెట్లు పెరిగిపోయింది. అంటే బరువు తగ్గించే మందులు అమ్మేవాళ్లే ఎక్కువగా లాభపడుతున్నారని అర్థం. వెయిట్ లాస్ ఇంజెక్షన్ కేటగిరీలో 2022లో విడుదలైన సిమాగ్లిట్యూడ్ మందు ఇండియాలో 65% మార్కెట్ను ఆక్రమించుకుంది. కొంతమంది దీనిని విదేశాల నుండి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. ఇంత పెద్ద మార్కెట్ ఉండడంతో భారతీయ కంపెనీలు కూడా పోటీకి వచ్చాయి. గ్లెన్మార్క్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా లాంటి సంస్థలు జెనరిక్ GLP-1 మందుల తయారీపై పనిచేస్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా? మీ పొట్ట పెరిగితే ఔషధ కంపెనీలకి ఎంత లాభమో, మీ బరువు తగ్గించడమే వాళ్ళకి బిజినెస్. కానీ అది కూడా తాత్కాలికంగానే. మీరే ఆలోచించుకోండి ఇక.